హే దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? ఈ చింతకాయ పచ్చడి ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఒకసారి. నాకైతే మా ఇంటి పక్కన ఫ్రెండ్ ఇచ్చిందనమాట. ప్రెగ్నెంట్తో ఉన్నావు కదా, ఒకసారి టేస్ట్ చేసి చూడు బాగుంటుంది అని. ఎట్లా చేయాలి ఏంటి అంటే ఒక ప్రాసెస్ అయితే చెప్పిందనమాట. సో ఆ ప్రాసెస్లో నేను ఏదో చేసినాను, అది హిట్ ఫట్ అనేది లాస్ట్లో చెప్తాను చూడండి. తనైతే ఏం చెప్పిందంటే ఆల్రెడీ అలా పసుపు ఉప్పు అయితే చాలానే ఉంటుంది, కారానికి కొన్ని పచ్చిమిర్చి అండ్ పల్లీలు టమాటాలు అయితే మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టుకో బాగుంటుంది అని చెప్పింది అనమాట. సో నేను కూడా అదే ప్రాసెస్ చేసినాను. కానీ నాకేమనిపించింది అంటే ఆమె కొన్ని టమాటాలు చెప్తే నేను చాలా టమాటాలు వేసినేమో అనిపించింది. సో నాకైతే అది 80% టమాటా పచ్చడిలాగా, ఒక 20% మాత్రమే చింతకాయ పచ్చడిలాగా టేస్ట్ అయితే వచ్చింది. సో పోపు పెట్టేసుకున్న తర్వాత వేడి అన్నంలోకి అయితే తిన్నాను. సేమ్ నాకు టమాటా పచ్చడిలానే అనిపించింది. నేనేమన్నా తప్పు చేసినానా అసలుకి తెలిస్తే కామెంట్ చేయండి మీకు ఒకసారి. తర్వాత మా అమ్మని అయితే కనుక్కున్నాను, ఎట్లా చేయాలి అమ్మాయి చింతకాయ పచ్చడి అని అంటే, కారానికి కొంచెం ఎండుమిర్చి చేసుకొని పోపు పెడితే చాలు, పల్లీలు టమాటాలు అవి ఏం అవసరం లేదని చెప్పింది అనమాట. ఈ పచ్చడి ఇచ్చిన ఫ్రెండ్ అయితే వాళ్ళ సైడ్ ప్రాసెస్ చెప్పింది, అండ్ మా అమ్మని అడిగితే మాత్రం మన సైడ్ ఇట్లా ఉంటుందని చెప్పింది అనమాట ప్రాసెస్. సో ఈ రెండిట్లో ఏ ప్రాసెస్ కరెక్ట్ నాకే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంకొంచెం పచ్చడి అయితే ఉందన్నమాట. ఫస్ట్ అయితే ఫట్ అయినట్టే, ఇంకా సెకండ్ అయితే ట్రై చేయాలి మళ్ళీ.